దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఉదయకాల సమయంలో ఈ ఆదాన గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి దేవునికి వాక్యం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీతో పంచుకోమన్నటువంటి అంశం ఏంటంటే, మీతో చెప్పమన్న మాట ఏంటంటే, నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నీ మీద ఉదయించును. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీ మీద ఉదయించును. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదట వచ్చిన మాట, నీకు వెలుగు ఇచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం వెంటనే దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో చెప్పుకున్న మాట ఏంటంటే, నేను వారి మీద ఉదయించబోతున్నాను. ఏం ఉదయించబోతున్నాడు? నేను వారి మీద ఉదయింప చేయాలనుకుంటున్నాను. వారి కుటుంబాల మీద నేను ఉదయింప చేయాలనుకుంటున్నాను. వారి పాడి పశువుల మీద ఉదయింప చేయాలనుకుంటున్నాను. వారు చేస్తున్న ఉద్యోగం మీద నేను ఉదయింప చేయాలనుకుంటున్నాను. ఇదిగో వారికి కుటుంబం, వారి సంతతి మీద నేను ఉదయింప చేయాలనుకుంటున్నాను. వారి వ్యవసాయాల మీద నేను ఉదయింప చేయాలనుకుంటున్నాను. వారి యవనస్తుల పిల్లలు వారి చదువుల మీద ఉదయింప చేయాలనుకుంటున్నాడు. ఏమో ఉదయింప చేయాలనుకుంటున్నాడు అని మనం పరిశీలన చేస్తే 60వ అధ్యాయం మొదటి వచ్చిన యెషయా గ్రంథం ఉన్న మాట ఏంటంటే, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమో ఉదయించబోతున్నాడు తెలుసా అండి? నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు దేనిని ఉదయింప చేయాలనుకుంటున్నాడు అంటే, ఆయన మహిమను నీ మీద కుమ్మరించాలనుకుంటున్నాడు. నీ మీద పొంగి పొర్లేదట్టుకు చేయాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలకు గమనించండి, ఆయన ఎప్పుడు మన మీద ఆయన కృప ఉంచాలనుకునే దేవుడే. ఆయన మహిమను మనతో ఉంచాలనుకునే దేవుడే. ఎందుకో మరొకసారి దేవుడు మీతో చెప్తున్నాడు, నా మహిమ మీ మీద ఉదయించబోతున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీరు అనొచ్చు, ఏమండి, ఆయన మహిమ మన మీద ఉదయిస్తే, ఆయన మహిమ మా కుటుంబం మీద ఉదయిస్తే, ఆయన మహిమ మా సంతతి మీద ఉదయిస్తే, ఆయన మహిమ మా చేతి పనుల వ్యవసాయం మీద ఉదయించబడితే వచ్చే ప్రతిఫలం ఏంటి అని మీరు పరిశీలన చేస్తే, దేవుడు ఎందుకు తన మహిమ ఉదయింపచేయాలనుకుంటున్నా తెలుసా? ఒక 2-3 విషయాలు గమనించండి, నేను చెప్తాను. దేవుడు అంట ఎందుకు ఉదయింపచేయాలనుకుంటున్నాడో ఈ 3 ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చేయటకే మన మీద ఉదయింపచేయాలనుకుంటున్నాడు. ఒకటి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18 వచ్చిన మాట ఏంటంటే, ఎవరి మీదైతే ఆయన మహిమ ఉదయించబడుతుందో ఆయన రక్షణ అంటే వారికి గుమ్మముగా ప్రాకారముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని మీద గమనించండి, ఆయన మహిమ ఎవరి మీద ఉదయించబడుతుందో పరిశుద్ధాత్మ దేవుడు అంటే వారికి రక్షణగాను ప్రాకారముగాను గుమ్మముగా ఉంటాడు. అందుకైనా ఆయన మన మీద ఉదయింప చేయాలనుకుంటున్నాడు. ఆయన మహిమను ఆయన ప్రాకారంగా ఉంటాడంట, గుమ్మముగా ఉంటాడు. ఇదిగో దేవుని బిడ్డ గమనించండి, రక్షణగా ఉంటాడని చెప్తున్నాడు. రెండో మాట చెప్తాను, ఎందుకు ఆయన మహిమ మన మీద ఉదయింప చేయాలనుకుంటున్నాడు. ఆయన మహిమ మన మీద ఉదయించబడటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, రెండవది యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21 వచ్చిన మాట ఏంటో చూడండి. ఉన్న మాట ఏంటో తెలుసా అండి? వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగా ఉండబోతున్నారు. నిన్ను ఆయన నాటిన కొమ్మగా, ఆయన చేసిన పనిగా నిన్ను చేయటాకే ఆయన మహిమ నీ మీద ఉదయించబోతున్నాడు. వీళ్ళు దేవుని పిల్లలు, దేవుని చేత దీవించబడిన వారు, దేవుని చేత హెచ్చించబడిన వారు అని చెప్పుకునే స్థితిని దేవుడు నీకు ఇవ్వటాకే నీ మీద ఉదయింప చేయబోతున్నాడు. ఆఖరిగా మాట చెప్తాను, ఆయన ఎందుకు ఉదయింప చేయాలనుకుంటే తెలుసా? ఆయన మహిమను మన మీద ఎందుకు ఉదయింప చేయాలనుకుంటే తెలుసా అండి? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11 వచ్చిన మాట ఉంది, ఆయన యొక్క ద్వారాలు నీ పట్ల రాత్రింబగలు తెరిచి ఉండటాకే ఆయన మహిమ నీ మీద ఉదయింప చేయబోతున్నాడు. ఎవరి మీదైతే దేవుని మహిమ ఉదయింప చేస్తాడో వారి పట్ల అంటే దేవుడు ఆశీర్వాదమైన ద్వారాలు రాత్రింబగలు తెరిచి ఉంచుతాడో. కనుక దేవుని బిడ్డ గమనించి భయపడి మాకు, కృంగిపోపాకు, కలవరపడి మాకు దేవుడు చెప్తున్నాడు, నేను ఉదయింప చేయబోతున్నాను. ఏం ఉదయింప ఆయన మహిమ మన మీద ఉదయింప చేయబోతున్నాడు. ఏంటి ఆయన మహిమ మన మీద ఉదయింప చేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనం తెలుసండి? ఒకటి, ఆయన మహిమ ఎవరి మీద ఉదయించబడుతుందో దేవుడు అంటే వారికి రక్షణగాను ప్రాకారముగాను గుమ్మమ్మగా ఉంటాడు. రెండవది, ఆయన మహిమ ఎవరి మీద ఉదయించబడుతుందో ఆయన నాటిన మొక్కగాను ఆయన చేసిన పని వల్లే ఉంటారని దేవుడు చెప్తున్నాడు. 3, ఆయన ఎవరి మీద తన మహిమను ఉదయింపజేస్తాడో రాత్రింబగళ్ళు ఆశీర్వాదం తలుపులు నీ పట్ల తెరవబోతున్నాడు. అందుకు నీ మీద ఉదయింపజేయబోతున్న మహిమను ధైర్యంగా ఉండు, దేవుని స్తుతించు, దేవుని గణపరచు. ఆయన మహిమ నీ మీద ఉదయించి, నీ బిడ్డల మీద ఉదయించి దీవించబడును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క జీవితంలో ఫలింపచేయండి. నేను ఉదయింపచేయబోతున్నా అంటున్నాను, నా మహిమను మేము ఉదయింపచేయబోతున్నాను అని మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. ఈరోజు ఎంతమంది అయితే నీ మహిమను ఉదయింపచేయమని అడిగారో వారందరి మీద ఉదయింపజేసి నీ సన్నిధిలో బలమైన యోధులుగా, సాక్షులుగా, ఆశ్రయించబడిన బిడ్డలుగా నిలబెట్టమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.